నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఎన్నికల సందడి ముగిసింది. రిజల్ట్కు జూన్ 4 వరకు సమయం ఉంది. దీంతో మెజారిటీ సీట్లు తమకే వస్తాయని భావిస్తున్న రేవంత్ సర్కార్ పరిపాలనపై దృష్టి సారించింది. కాంగ్రెస్ నేతలు సైతం ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటపోయేది తామే అనే ధీమాతోనూ వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిపాలనపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇప్పటికే పలు అంశాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణమాఫీ కీలక ఆదేశాలను జారీ చేశారు. రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రానున్న 4 ఏళ్ల కాలంలో రైతు రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇదే క్రమంలో టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీలో చర్చ మొదలైంది. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం నియామకం ఉంటుందని తెలుస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ చీఫ్గా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పదవిలోనూ ఆయనే ఉన్నారు. అయితే లోక్సభ ఎన్నికల అనంతరం టీపీసీసీ చీఫ్గా కొత్త వారిని నియమించబోతున్నారని తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్ష పదవి కోసం పోటీ భారీగానే ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డితో సీఎం పదవికి సైతం పోటీ పడినట్లు చెప్పే భట్టి విక్రమార్క పేరు ఈ జాబితాలో ప్రథమంగా వినిపిస్తుందని అంటున్నారు. అయితే రేవంత్ కూడా పీసీసీగా ఎవరిని నియమించినా ఓకే అని హైకమాండ్కు తెలిపారని సమాచారం. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కి, సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, ముఖేష్ కుమార్, అంజన్ కుమార్ మొదలైన నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో సీతక్క పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పటికే లిస్ట్ హైకమాండ్ వద్దకు వెళ్లినట్లు కూడా సమాచారం. దీంతో టీపీసీసీ కొత్త చీఫ్ ఎంపిక విషయంలో ఏఐసీసీ ఏ విషయాలను పరిగణలోకి తీసుకోబోతోందనే ఆసక్తిగా మారింది.